అందరికీ నమస్కారం అండి. ముందుగా మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు మనం తురుముకున్న మామిడికాయతోటి పులిహోర ఎలా చేసుకోవాలో చూసేద్దాం. నేను ఇక్కడ ఉడకపెట్టుకున్న అన్నాన్ని కొంచెం చల్లారాక అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఈ సాల్ట్ అనేది మీ టేస్ట్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత నేను ఒక 2 మీడియం సైజు పచ్చి మామిడికాయలు తురుముకొని అది అన్నంలోకి కలుపుకుంటున్నాను. ఇక్కడ ఒకవేళ మీ దగ్గర ఉన్న పచ్చి మామిడికాయలు కనుక బాగా పుల్లగా అనిపిస్తే ఒకటి సరిపోతుంది. ఈ క్వాంటిటీకి నాకైతే 1.5 పట్టింది. సో ఒకసారి వేసేటప్పుడు పులుపుని చెక్ చేసుకొని వేసుకోండి. అలా బాగా కలుపుకోవాలి. ఎప్పుడైనా సరే పులిహోరలోకి రైస్ అనేది కొంచెం పొడిలాడుతూ ఉండాలి. కొంచెం కరివేపాకు వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు తాలింపుకి ఒక చిన్న ప్యాన్లో ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. హీట్ అయ్యాక ఒక 2 టేబుల్ స్పూన్ల తాలింపు దినుసులు, ఒక 2 టేబుల్ స్పూన్ల పచ్చెనగపప్పు, ఒక 3 ఎండుమిరపకాయలు, ఒక 4 టేబుల్ స్పూన్లు వేరుశనగపప్పు వేసుకోవాలి. తర్వాత ఒక 4 పచ్చిమిరపకాయలు చీల్చుకొని వేసుకోవాలి. కొంచెం సాట్ చేసుకోవాలండి. ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. బాగా తిప్పుతూ ఉండాలి, లేకపోతే మాడిపోతుంది. సిమ్లో పెట్టుకొని కొంచెం తిప్పుకున్నాక ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి బాగా, ఇలా కొంచెం లైట్ బ్రౌన్ కలర్లో వచ్చేలాగా. తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. కొంచెం కర్రీ లీవ్స్, కరివేపాకు వేసుకొని ఆ మిక్స్ని అంతా అన్నంలోకి కలుపుకోవాలి. మీరు అన్నం ఉడకపెట్టుకునేటప్పుడు కూడా మనం కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, నూనె కూడా వేసుకోవచ్చు. కానీ ఇక్కడ నేను ప్లెయిన్ రైస్ తీసుకున్నాను, అలా కూడా ట్రై చేయొచ్చు. ఇట్లా బాగా కలుపుకోవాలి. అంతే అండి రెసిపీ. ఇలా ఒక 5 to 10 మినిట్స్ మనం సెట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం సర్వ్ చేసుకొని తినేసేస్తే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో నచ్చిద్దని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే కొత్తగా ఛానల్ చూస్తే ఒకసారి ఛానల్లో వీడియోస్ చెక్ చేసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.